जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश रक्ष मां అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. గణపతి జన్మదినం రోజున ఈ రోజున వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాం. గణపతి పూజ అంటే ఇది జ్ఞానానికి ప్రతీక. ఈ జ్ఞానం అనేది ఒక రూపంలో మన హైందవ ధర్మంలో సంప్రదాయంలో ఉన్నది. వినాయకుని విగ్రహం చూస్తేనే మనకి అనేక ధర్మాలు అనేక విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. వినాయకుడికి గణపతికి పెద్ద తల ఉంటుంది, ఎక్కువ జ్ఞానం కలిగి ఉండాలి అనేది. చిన్న కళ్ళు ఉంటాయి, సూక్ష్మంగా కళ్ళు ఉంటాయి. మనం ఏ అంశాన్నైనా జ్ఞానాన్నైనా విషయాలనైనా సూక్ష్మ దృష్టితో చూడాలి అంటాం. పుట్ట పెద్దగా ఉంటుంది, లంబోదరుడు ఉదరం పెద్దగా ఉంటుంది. మనకు కావలసిన విజ్ఞానాన్ని కడుపు నిండగా స్వీకరించాలి అని. చెవులు పెద్దగా ఉండాలి అంటే మంచి విషయాలన్నీ కూడా పెద్దగా ఉండి సేకరించాలని. నోరు చిన్నగా ఉంటుంది, తక్కువగా మాట్లాడాలని. ఇవన్నీ కూడా విద్యార్థులకు కానీ పెద్దలకు కానీ ఉపయోగపడేటువంటి ఒక మూర్తి. మన భారతీయ హైందవ సంప్రదాయంలో ఏముంటుంది అంటే, మూర్తి అంటే ఒక విగ్రహం లాగా చేస్తాం. దాంట్లో మనకుండే సంస్కారాలు సంస్కరణలన్నీ కూడా చెబుతారు. ఇంకొకటి ఏమంటే, ఈ కథలో వినాయక వ్రత కథలో ముఖ్యంగా చెప్పేది ఏమంటే, తల్లిదండ్రులను అత్యంత గౌరవించండి, మాతాపుత్రులే మొదటి దేవతలు అంటూ గణేశుడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగి సర్వలోకాలు తిరిగినట్టుగా భావిస్తాడే. దీని ఉద్దేశం ఏమంటే, తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులే అనేక కష్టాలు పడి మన్ని ఉన్నత స్థితికి తీసుకొస్తారనే భావన కూడా ఆధునికంగా మనం జోడించవచ్చు. ఈ వినాయక చవితి రోజున మనమంతా సద్బుద్ధిని కలిగి సన్మార్గం కలిగి ఉన్నతంగా ఎదిగి ఈ సమాజానికి మనం ఉపయోగపడదాం, మన సాటివారికి మనం తోడ్పడదాం అని కోరుకుంటూ, మనమంతా కూడా ఈ రోజున ఈ వారం రోజులు 10 రోజులు 5 రోజులు చేసే వేడుకలలో ఒక చిన్న కోరిక ఏమంటే, భక్తి పాటలే, భక్తి మార్గాన్ని, భక్తి సిద్ధాంతాన్ని ప్రచారం చేద్దాం. కానీ సినిమా పాటలు ఆటలుగా పెట్టకండి, ఎక్కువ ఖర్చు చేయకండి, ఎక్కువగా అన్నదానాలు చేయండి, పేదవారికి అన్నం అందించండి, వృధా చేయకండి, డబ్బులు వృధా చేయకండి అని కోరుకుంటున్నాం. కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక, శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక, శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. గణేష్ महाराज की जय.